హాయ్ అండి. వెల్కమ్ టు నాడు స్టడీ సర్కిల్. సో అందరికీ ఒక గమనిక. సో ఈరోజు లాస్ట్ గ్రాండ్ టెస్ట్ 15 అనేది మీకు ఈరోజు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 4 ప్యాసేజెస్ యొక్క కీ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది లాస్ట్ కదా అని చెప్పేసి కాదు. సో ఈ ఇంకెవరైనా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే సో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి నాడు స్టడీ సర్కిల్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో మీరు పర్చేస్ని చేసుకోవచ్చు అనమాట. సో 149 రూపీస్ ఉంటుందమ్మా. సో ఒకవేళ మీరు పర్చేస్ చేస్తే మొత్తం ఆ యాప్లోనే గ్రాండ్ టెస్ట్ 1 నుంచి గ్రాండ్ టెస్ట్ 15 వరకు అన్ని గ్రాండ్ టెస్ట్లు అక్కడ మీకు ఉంటుందన్నమాట. సో ఇది లాస్ట్ అని మీరు ఎటువంటి అప్సెట్ అయితే అవ్వద్దు. సో మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి నాడు స్టడీ సర్కిల్ యాప్ ఉంటుంది. సో దాంట్లో కొన్ని మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే మీ 15 to 15 గ్రాండ్ టెస్ట్ అనేది అందులో ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి వాటి కీ కూడా ఉంటుంది అండ్ వీడియోస్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, కీ వీడియోస్. ఓకేనా? ఒకవేళ మీకు అక్కడ కోర్స్ పర్చేస్ అవ్వలేకపోతే కిందన మా ఫోన్ నెంబర్ అంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి కానీ మీరు ఫోన్పే చేసినట్లయితే జస్ట్ ఫోన్పే చేసి వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్ కానీ చేసినట్లయితే సో మొత్తం గ్రాండ్ టెస్ట్ ఇప్పటివరకు అయిన గ్రాండ్ టెస్ట్లు అన్నీ మీకు పంపడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో టుడే డేట్ ఈస్ 14th జనవరి. ఇంకా 3 days టైం ఉంది. సో ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఓకేనా? సో అందరూ బారాయాలమ్మా. ఓకేనా? సో ఇంకా మన ప్యాసేజ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో గ్రాండ్ టెస్ట్ 15. సో లాస్ట్ గ్రాండ్ టెస్ట్ 15లో 4 ప్యాసేజ్ అనేది మనం ఇప్పుడు చూస్తాం అనమాట ఇంగ్లీష్లో. ఓకే. సో ఫస్ట్ ప్యాసేజ్ ఏమని చూడండి. నోట్ ఓపెన్ చేయలేదు లాస్ట్. ఓకే. సో ఫస్ట్ ప్యాసేజ్ అనేది దేనికి వస్తుందంటే ఫార్మర్ కోసం ఉందన్నమ్మా. దేనికోసం ఉంది? ఫార్మర్. సో ఫార్మర్ అంటే తెలుసు కదా, రైతు అన్నమాట. సో రైతు ప్రపంచానికి ఎంత అవసరం అనేది మీకు అందరికీ బాగా తెలుసు. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఏ ఫార్మర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ సొసైటీ. సో మన సొసైటీలో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరంటే ఫార్మర్ అనమాట, రైతు అనమాట. సో మన సొసైటీలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? రైతు, ఒక రైతు. హీ లివ్స్ ఇన్ ఏ విలేజ్. సో రైతులందరూ ఎక్కడ ఉంటారు? గ్రామీణ ప్రాంతంలో ఉంటారు, అంటే గ్రామంలో ఉంటారనమాట. సో విలేజ్లో ఉంటారనమాట. హిజ్ హౌస్ ఈజ్ వెరీ స్మాల్. సో ఒక రైతు యొక్క ఇల్లు అనేది ఎలా ఉంటుంది? బంగ్లాలు గట్ట ఉంటాయి ఏంటి? కాదు కదా, చాలా చిన్న హౌస్ ఉంటుంది, చాలా చిన్న హౌస్, స్మాల్ హౌస్. ఇట్ ఈస్ జనరలీ నాట్ పక్కా. సో అది కూడా హట్, గుడిసెలాగా ఉంటుంది అనమాట. సో ఒక రైతు ఉండే చోట ఏమొంచి ఇల్లు ఏమొంచి గుడిసెలాగా ఉంటుంది, పక్కా హౌస్, బిల్డింగ్ హౌస్, సిమెంట్ హౌస్ లాగా అయితే ఉండదు. ఏ ఫార్మర్ ఈట్స్ వెరీ సింపుల్ ఫుడ్. సో ఒక ఫార్మర్ ఏమొంచి చాలా సింపుల్ ఫుడ్ని తింటాడనమాట. ఒక రైతు ఏమొంచి చాలా సింపుల్ ఫుడ్ని తింటాడనమాట. ఓకేనా? సో ఈ ఈట్స్ హెవీ చపాతీస్. సో ఎక్కువ చపాతీస్ అనేవి రైతులు ఎక్కువ తింటారనమాట. సో ఫార్మర్ ఈట్స్ హెవీ చపాతీస్. సో సౌత్ సైడ్ కాదు కానీ నార్త్ సైడ్ ఫార్మర్స్ లైక్ పంజాబ్ సైడ్, హర్యానా సైడ్ పంజాబీ వాళ్ళు ఉంటారు చూసారా. సో వాళ్ళు ఏమంచి ఈ రోటీ ఇంకా తోటకూర ఉంటాయి, తోటకూర, మెంతకూర, పాలకూర. సో అవి బాగా ఎక్కువ తింటారనమాట. ఓకేనా? హీ టేక్స్ వెజిటేబుల్స్ రేర్లీ. సో వెజిటేబుల్స్ అనేది రేర్లీగా, అంటే వాళ్ళకి ఎప్పుడైతే వెజిటేబుల్స్ అనేది పండుతాయో అప్పుడే ఆ వెజిటేబుల్స్ని మార్కెట్లోకి వెళ్ళి అమ్ముతాడనమాట. సో రోజు పండుపోవు కదా, సో ఏదో ఒక సీజన్లో క్రాప్ అనేది అవుతుందో ఆ వెజిటేబుల్స్ని తీసి రేర్లీగా అమ్ముతుంటాడనమాట. ఓకే. హీ డస్ నాట్ టేక్ ఫ్రూట్స్ జనరలీ. సో ఫ్రూట్స్ అనేవి తీసుకోరనమాట. ఫార్మర్ ఏమొచ్చి ఫ్రూట్స్ అనేవి తీసుకోరు. ద డ్రెస్ ఆఫ్ ఏ ఫార్మర్ ఈజ్ వెరీ సింపుల్. ఫార్మర్ యొక్క డ్రెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా వేసుకుంటారనమాట. ఏంటదంటే హీ వేర్స్ ఏ ధోతి అండ్ కుర్తా. సో కుర్తా అండ్ ఇంకా ధోతి, పంచకట్టు ఉంటుంది కదా, సో అది ఇంకా ఒక కుర్తా అనేది ఉంటుంది అనమాట. సో
ఎవరికి ఫార్మర్ యొక్క డ్రెస్ దే ఆర్ మేడ్ ఆఫ్ ఖాదీ సో అవేమొంచి దేంతో తయారు చేసిన అంటే సిల్క్ అవన్నీ కాదు ఖాదీ డ్రెస్ అన్నమాట సో ఖాదీ డ్రెస్లో ఉన్న ధోతి కుర్తా ఏమొంచి ఒక రైతు అనేది వేసుకుంటాడు ఓకే హీ డస్ నాట్ వేర్ షర్ట్ అండ్ ప్యాంట్ సో మనలాగా ఒక రైతు అనేది షర్ట్ కానీ ప్యాంట్ కానీ వేసుకోడు అనమాట హిస్ వర్క్ ఈజ్ వెరీ హార్డ్ హీ గెట్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సో తన వర్క్ అనేది చాలా కష్టంగా ఉంటుందన్నమాట సో ప్రతిరోజు మార్నింగ్ ఉదయం తెల్లారుజామునాలు లెగాలన్నమాట హీ వర్క్స్ ఇన్ హిస్ ఫీల్డ్ సో వాళ్ళ యొక్క పొలం ఉంటుంది కదా సో పొలంలో అనేది పని అనేది చెయ్యాలి సో రోజు అలాగా చేస్తూ ఉండాలి హీ ప్లఫ్స్ ఇస్ ల్యాండ్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ సో వాళ్ళ యొక్క భూమి అంటే ఎక్కడైతే పొలం ఉంటుందో తన యొక్క పొలం మీద ఏం చేయాలంటే ప్లఫింగ్ చేయాలన్నమాట సో ప్లఫింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగా ప్లఫింగ్ అనేది చేయాలి నెక్స్ట్ హీ గ్రోస్ ఫుడ్ అండ్ గ్రెయిన్స్ ఆన్ హిస్ ల్యాండ్ సో తన భూమి మీద పంటలు పండుతాయి కదా అవి వాళ్ళు పండిస్తారనమాట ఓకేనా హీ ఈజ్ ద ఫీడర్ ఆఫ్ ది వరల్డ్ సో ఫీడర్ అంటే ఆకలి తీర్చేవారు అనమాట సో ప్రపంచాన్ని ఎవరు ఆకలి తీరుస్తున్నారంటే ఒక రైతు అని మనం చెప్పుకోవచ్చు ఓకే ప్రపంచం మొత్తానికి నౌ హీ యూజెస్ ట్రాక్టర్ అండ్ ఫర్టిలైజర్స్ ఫర్ గుడ్ క్రాప్ సో అప్పట్లో ఎలా ఉండేదంటే ఎడ్ల బండి గట్ట ఉండేది ఆవుల గట్టతో ప్లఫింగ్ గట్ట చేసేవారు సో ఇప్పుడు జనరేషన్ కొద్ది మారి కొద్దీ ఏమొచ్చిందంటే ట్రాక్టర్ ఇప్పుడు ఫార్మర్స్ అందరూ చాలా మంది ఏం యూజ్ చేస్తున్నారు ట్రాక్టర్స్ యూజ్ చేస్తున్నారు ఇంకా మంచి మంచి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు సో మంచి పంటకి సో మంచి పంట పండాలంటే సో ఈ విధంగా వాళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట ఇన్ ద ఈవినింగ్ హీ సీడ్స్ ఇన్ చౌపాల్ విత్ అదర్ ఫార్మర్స్ సో ఈవినింగ్ సాయంత్రం పూట పని అయిపోయిన తర్వాత పొలం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చౌపాల్ దగ్గర చౌపాల్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే అక్కడ మీటింగ్ లాగా పెట్టుకుంటారు అనమాట సో వేరే ఫార్మర్స్ వాళ్ళందరితో మాట్లాడుకుంటారు అనమాట దే టాక్ అబౌట్ పాలిటిక్స్ సో అక్కడే మంచి పాలిటిక్స్ కోసం రాజకీయం కోసం వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు ఆ గ్రూప్లో ఉన్న ఫార్మర్స్ అందరూ ఓకేనా సో అర్థమైంది కదా ప్యాసేజ్ అందరికీ Got it all of you? Question ki answer చూద్దాం అయితే చూడండి డాష్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ సొసైటీ మన సొసైటీకి ఇంపార్టెంట్ ఎవరు 61st క్వశ్చన్ అమ్మా సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫార్మరా షాప్ కీపరా పోలీస్ మ్యానా పోస్ట్ మ్యానా ఫార్మరా షాప్ కీపరా పోలీస్ మ్యానా పోస్ట్ మ్యానా సో 61st క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అందరూ కామెంట్ చేయండి అమ్మా డాష్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ సొసైటీ ఫార్మర్ షాప్ కీపర్ పోలీస్ మ్యాన్ పోస్ట్ మ్యాన్ ఏమవుతుంది చెప్పండి యా సో ప్యాసేజ్ అనేది దేనికోసం ఫార్మర్ కోసం సో ద రైట్ ఆన్సర్ ఈజ్ ఏ ఫార్మర్ సో ఏ ఫార్మర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ సొసైటీ సో పోలీస్ మ్యాన్ కూడా అవుతుంది పోలీస్ మ్యాన్ కూడా అవుతుంది కానీ మన ఇక్కడ ప్యాసేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏ ఫార్మర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ సొసైటీ అని ఉందన్నమాట ఓకేనా నెక్స్ట్ గో టు ద సెకండ్ క్వశ్చన్ 62nd క్వశ్చన్ చూడండి అమ్మా ద ఫార్మర్ లివ్స్ ఇన్ ఏ డాష్ ఫార్మర్ ఎక్కడ ఉంటాడు ఫార్మర్ ఏమొంచి ఒక రైతు ఏమొంచి ఎక్కడ ఉంటాడు సిటీలో ఉంటాడా విలేజ్లో ఉంటాడా టౌన్లో ఉంటాడా రూమ్లో ఉంటాడా ఒక ఫార్మర్ ఏమొంచి అక్కడ ఉంటాడు సిటీయా విలేజా టౌనా రూమా ఆన్సర్ చెప్పండి దీనికి ఏమవుతుంది వెరీ ఈజీ క్వశ్చన్ యా రైట్ ఆన్సర్ ఈజ్ విలేజ్ సో ఒక రైతు అనేది ఎక్కడ ఉంటాడు విలేజ్లో ఉంటాడు అనమాట ఓకేనా లెట్స్ గో టు ద 63rd క్వశ్చన్ ద ఫార్మర్ ఈట్స్ వెరీ సింపుల్ డాష్ ఫార్మర్ ఏమొంచి సింపుల్గా ఏమి తింటాడు ఏ ఫుడ్డా బి వీటా సి బటరా డి యాపిలా సో ద ఫార్మర్ ఈట్స్ వెరీ సింపుల్ డాష్ ఏ ఫుడ్ బి వీట్ సి బటర్ డి యాపిల్ దీనికి ఆన్సర్ ఏమవుతుంది యా ఓకే ద ఫార్మర్ ఈట్స్ వెరీ సింపుల్ ఫుడ్ అన్నమాట ఓకేనా సో నెక్స్ట్ గో టు ద 64th క్వశ్చన్ ద ఫార్మర్ వేర్స్ డాష్ ఫార్మర్ ఏ బట్టలు వేసుకుంటారు
సో ఏ ధోతి, బి కుర్తా, సి ధోతి అండ్ కుర్తా, డి షర్ట్. సో ధోతి ఒకటే వేసుకుంటారా, లేకపోతే కుర్తా ఒకటే వేసుకుంటారా, లేకపోతే ధోతి కుర్తా రెండు వేసుకుంటారా, లేకపోతే షర్ట్ వేసుకుంటారా? సో ఒక ఫార్మర్ ఏమొచ్చి ఏం వేసుకుంటాడు? యా, ఫార్మర్ ఏమొచ్చి ధోతి అండ్ కుర్తా, సో రెండు వేసుకుంటాడు అనమాట. ధోతి ఇంకా కుర్తా. ఒక రైతు ఏమొచ్చి ధోతి అండ్ కుర్తా రెండు వేసుకుంటాడు అనమాట. ఓకేనా? సో 64th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? సి ధోతి అండ్ కుర్తా. ఓకే, లెట్స్ గో టు ద 65th క్వశ్చన్ చూడండి. ద ఫార్మర్ డ్రెస్ ఈజ్ మేడ్ ఆఫ్ డాష్. సో ఒక ఫార్మర్ డ్రెస్ అనేది దేంతో తయారు చేశారు? ఫార్మర్ డ్రెస్ అనేది దేంతో తయారు చేయబడుతుంది? ఏ సిల్కా, బి వూలా, సి ఖాదియా, డి కాటనా? సో ఫార్మర్ డ్రెస్ అనేది దేంతో తయారు చేయబడుతుంది? సిల్కా, వూలా, ఖాదియా, కాటనా? సో ఫార్మర్ ఏమొచ్చి ఎలాంటి డ్రెస్ వేసుకుంటాడు? ఓకేనా? ఆన్సర్ ఏంటో చెప్పండి అమ్మా. యా, రైట్ ఆన్సర్ ఏమవుతుంది? యా, ద ఫార్మర్ డ్రెస్ ఇస్ మేడ్ ఆఫ్ ఖాదీ. సో ఫార్మర్ బట్టలు ఏమొచ్చి ఖాదీతో తయారైన బట్టలు మాత్రమే ఒక రైతు అనేది వేసుకుంటాడు అనమాట. ఓకేనా? సో అందరికి అర్థమైంది కదా? సో ఇది గ్రాండెస్ట్ 15, లాస్ట్ గ్రాండెస్ట్ 15లో ప్యాసేజ్ నెంబర్ 1 అనేది మనం ఇప్పుడు చూడడం అనేది జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ప్యాసేజ్ నెంబర్ 2 కూడా మనం చూసేద్దాం. ప్యాసేజ్ నెంబర్ 2 స్టోరీ ఉందమ్మా. ఓకే, సి ద సెల్లర్ took the bowl in his hands and suspecting it was gold. సో సెల్లర్ అంటే అమ్మేవాడు. సో అమ్మే వాళ్ళ దగ్గర కొంతమంది లేడీస్ వచ్చి చూపించారనమాట. సో ఈ బౌల్ అనేది చూడండి, ఈ బంగారమా కాదా అని చెప్పి చూడండి చెప్పి చెప్పాడు అనమాట. సో ఇలా చెప్పినప్పుడు ఆ అమ్మేవాడు, ఎవరైతే అమ్మేవాడు ఉంటాడో ఆ నుంచి తీసుకొని సస్పెక్ట్ చేశారు, ఇది బహుశా బంగారం అవ్వచ్చు కదా, బంగారం ఉంటుందని చెప్పేసి తను ఏం చేశాడు? స్క్రాచ్డ్ ఏ లైన్ ఆన్ ది బాటమ్ విత్ నీడిల్. సో ఒక సూది తీసుకొని ఆ బౌల్కి బాటంలో కిందనేమోంచి లైన్ గీసాడు అనమాట, స్క్రాచ్ చేశాడు అనమాట, గీకాడు అనమాట. ఓకేనా? హీ న్యూ హిస్ సస్పిషన్ వాజ్ రైట్, ద బౌల్ ప్యూర్ గోల్డ్. సో తనకు అర్థమైంది. సో తను ఏమైతే అనుకున్నాడో అదే జరిగింది. ఆ బౌల్ అంతా దేంతో తయారు చేయబడింది? గోల్డ్తో తయారు చేయబడింది. ఓకేనా? థింకింగ్ దట్ హీ వుడ్ గెట్ బౌల్ ఫర్ నథింగ్, హీ ప్రిటెండెడ్ దట్ ఇట్ వాజ్ యూజ్లెస్ అండ్ స్కాన్ఫుల్లీ థ్రూ ఇట్ ఆన్ ది గ్రౌండ్. సో తను అనుకున్నాడు, సో ఈ బాల్తో ఏమి కూడా మాకు దొరకదు అని చెప్పేసి తను ఏమోంచి ప్రిటెండ్ చేశాడు అనమాట, యాక్ట్ చేశాడు. ఏ యాక్ట్ చేశాడు? ఆ బౌల్ దేనికి సంబంధం అంటే అది చాలా యూజ్లెస్ బౌల్ అని చెప్పేసి అండ్ స్కాన్ఫుల్లీ థ్రూ ఇట్ ఆన్ ద గ్రౌండ్, ఇది దేనికి పనికిరాదు, వేస్ట్ అని చెప్పేసి గట్టిగా గ్రౌండ్లోకి ఆ బౌల్ అనేది విసిరిసాడు అనమాట. ఓకేనా? సో తర్వాత ఏం చేశాడు? రోజ్ ఫ్రమ్ హిస్ సీట్ అండ్ వెంట్ అవుట్ ఆఫ్ ది హౌస్. వెంటనే అక్కడి నుంచి చిరాకు పడి ఆ సీట్ని, తను కూర్చున్న సీట్ నుంచి లేచింది, ఇంటి బయటికి వెళ్ళిపోయాడు. సో ఇంటికి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. ఓకేనా? సో అక్కడ ఆ యంగ్ గర్ల్ వాజ్ వెరీ సాడ్ అట్ ద సెల్లర్స్ రూడ్నెస్ అండ్ ద ఓల్డ్ మ్యాన్ కుడ్ నాట్ అండర్స్టాండ్ వై హీ హ్యాడ్ బికమ్ సో అనైడ్. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ ఏమొంచి ఇంకా ఓల్డ్ ఉమెన్ ఇంకా యంగల్ ఏమొంచి చాలా అంటే బాధగా ఫీల్ అయింది, ఎందుకు తన ఏమొంచి అంత యూడ్గా బిహేవ్ చేశాడని చెప్పేసి. అక్కడ ఉన్న ఓల్డ్ ఉమెన్ కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్న ఓల్డ్ ఉమెన్ కూడా అర్థం చేసుకోలేకపోయింది, ఎందుకు అంత ఇరిటేట్, అప్పటి వరకు మంచిగా ఉన్నవాడు ఎందుకు అలా ఇరిటేట్ అయిపోయాడని చెప్పేసి. ఓకేనా? ఆర్ వై హీ హ్యాడ్ బిహేవ్డ్ ఇన్ సచ్ అన్ ఇన్సల్టింగ్ మేనర్. సో వాళ్ళతో, ఆ లేడీస్ వాళ్ళతో ఎందుకు అంత ఇన్సల్టింగ్గా మాట్లాడాడు అని చెప్పేసి. సో అర్థం కాలేదు ఎవరికి? ఓల్డ్ మ్యాన్కి. ఓకే, సీయింగ్ హర్ గ్రాండ్ డాటర్స్ ఈగర్నెస్ ద ఓల్డ్ మ్యాన్ కుడ్ సెరివెన్ ఇన్. సో వాళ్ళ గ్రాండ్ డాటర్ని చూసి బాధపడడం చూసి, వాళ్ళ మనవరాలను బాధపడడం చూసి ఈ ఓల్డ్ మ్యాన్, ఆ సెల్లర్ పేరేంటి? సెరివెన్ అనమాట, సెరివెన్ని లోపలికి తీసుకొచ్చింది అనమాట.
రమ్మని చెప్పింది. సో హీ కేమ్ ఇన్ టు ద హౌస్ అండ్ దే పుట్ ద బౌల్ ఇన్ హిస్ హ్యాండ్స్. సో కేమ్ ఇన్ టు ది హౌస్. సో లోపల తను వచ్చాడనమాట. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరేమోంచి ఆ బౌల్ ఏమోంచి తన చేతిలో పెట్టారనమాట. ఓకే, హీ వాజ్ సర్ప్రైజ్ టు సీ దట్ ఇట్ వాజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. సో ఆ బౌల్ అనేది దేంతో తయారు చేయబడింది? గోల్డ్తో తయారు చేయబడింది. అంటే అది బంగారం బౌల్ అనమాట, బంగారం గిన్నె అనమాట. సో అది చూసి అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. ఓకేనా? సో ప్యాసేజ్ అందరికీ అర్థమైంది కదా? సో క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం అయితే. చూడండి 66th క్వశ్చన్. He scratched a line on the bottom of the dash with a needle. He scratched a line on the bottom of the dash with a needle. సో ఏ బాల్ తను దేని మీద ఆ సూదితో లైన్ అనేది గీసాడనమాట. ఏ బౌల్ మీద, బి కప్ప, సి ప్లేట, డి పాట. ఓకేనా? తను సూది తీసుకొని దేని యొక్క బాటంలో అలాగా లైన్ అనేది గీసాడు. బౌల్ మీద గీసాడా, కప్ప, ప్లేట, పాట. ఓకేనా? క్వశ్చన్ అందరికి అర్థమైంది కదా? ఆన్సర్ ఏంటి చెప్పండి? 66th క్వశ్చన్కి ఆన్సర్. యా, సో రైట్ ఆన్సర్ ఈజ్ ఏ బౌల్ అమ్మ. He scratched a line on the bottom of the bowl. Okay, so next question, 67th question చూడమ్మా. Then he dash of buying it at very cheap rate. So then he dash of buying it at a very cheap rate. సో దీన్ని చీప్ రేట్తో కొందామని ఏం చేశాడు? సెడ్ మాట్లాడా, థాట్ ఆలోచించాడా, సి బ్రాటా, డి న్యూవా. సో ఓకేనా? సో మెయిన్గా ఏంటంటే ఓకే, సో మెయిన్గా దీన్ని ఏమంటే ఆ సెల్లర్ అనేది అమ్మేవాడు ఉంటాడు కాబట్టి ఆ బౌల్కి తన బౌల్ అంటే ఆ బౌల్ అనేది గోల్డ్. సో ఎవరైతే అమ్మడానికి వచ్చారో వాళ్ళకైతే తెలీదు, కానీ సెల్లర్కి తెలుసు అన్నమాట. సో తెలిసిన తర్వాత ఈ బౌల్కి వాళ్ళు ఏది కూడా అంటే బౌల్కి ఒకవేళ బౌల్ అనేది వాళ్ళు తీసుకున్నా సరే ఏది కూడా రాదని చెప్పేసి ఆ సెల్లర్ ఏమొచ్చి నటించాడనమాట. సో ఆ బౌల్ ఎటువంటి పనికిరాంది అని చెప్పేసి. సో అలా చెప్తే వాళ్ళు చీప్ రేట్కి ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి ఆ బౌల్ ఏమొచ్చి తన చేతికి వచ్చినట్టు చేశారనమాట. అండ్ అట్ లాస్ట్ బౌల్ అనేది దేంతో తయారు చేయబడింది? గోల్డ్తో తయారు చేయబడింది. సో తన బౌల్ తన దగ్గర రావాలని చెప్పేసి ఈ విధంగా నాటకం అనేది సెల్లర్ ఏమొచ్చి ఆడాడనమాట. ఓకేనా? సో 67th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? థాట్ అవుతుంది. ఏమవుతుంది? థాట్. దెన్ హీ థాట్ ఆఫ్ బయింగ్ ఇట్ అట్ వెరీ చీప్ రేట్. ఓకే, 68th క్వశ్చన్ చూడండి. హీ త్రో ద బౌల్ ఆన్ ద గ్రౌండ్ బికాస్ టు షో టు ది డాష్ దట్ ఇట్ వాజ్ యూజ్లెస్. సో బౌల్ ఏమొచ్చి గ్రౌండ్లోకి విసిసాడు కదా. సో ఎందుకు? ఏం టు షో టు ది ఎవరికి అలా చూపించడానికి అంటే ఆ బౌల్ అనేది దేనికి పనికిరాదు అని చెప్పేసి గ్రౌండ్లో విసిరేసాడు. ఎవరికి చూపించడానికి అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ సెల్లర్సా, బి శారీవానా, సి లేడీసా, డి ఓల్డ్ ఉమెనా. ఓకేనా? 68th క్వశ్చన్ అర్థమైంది కదా అందరికీ? ఆన్సర్ ఏంటి చెప్పండి? ఓకే, యా, సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే సి లేడీస్. సో లేడీస్ వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళకి చూపించడానికి ఏం చూపించడానికి ఆ బౌల్ దేనికి పనికిరాదని చెప్పేసి గట్టిగా గ్రౌండ్ మీదకి విసిరేసాడనమాట. ఓకేనా? లెట్స్ గో టు ద 69th క్వశ్చన్. The old man called Serivan in because her granddaughter was very eager to have a new dash. సో ఓల్డ్ మ్యాన్ ఏమొచ్చి సెరివాన్కి లోపల పిలుచుకొని తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ డాటర్ మనవరాలు ఏమొచ్చి చాలా ఆతృతగా ఉంది ఒక కొత్త ఏం చూడడానికి, ప్లేట్ చూడడానిక, బౌల్ చూడడానిక, పాట్ చూడడానిక, కప్ చూడడానిక. సో ఆన్సర్ అనేది ఏంటి చెప్పండి? 69th క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్ అమ్మా. సో ఓల్డ్ మ్యాన్ ఏమొచ్చి సెరివాన్ని లోపల పిలిచింది ఎందుకంటే వాళ్ళ మనవరాలు ఏమొచ్చి ఆతృతగా దేనికోసం ఎదురు చూస్తుంది? కొత్త ప్లేట్ కోసమా, బౌల్ కోసమా, పాట్ కోసమా, కప్ కోసమా? ఓకే, ఆన్సర్ ఏమవుతుంది? యా, 69th వన్ ఆన్సర్ ఈజ్ బి
బౌల్ అవుతుంది. ఏమవుతుంది? న్యూ బౌల్. సో న్యూ బౌల్ కోసం వాళ్ళ మనవరాలు ఏమొచ్చి ఆతృతగా ఎదురు చూస్తుంది అనమాట. ఓకే. సెరివన్ వాజ్ సర్ప్రైజ్డ్. 78th క్వశ్చన్ చూడండి. సెరివన్ వాజ్ సర్ప్రైజ్ బికాస్ ద బౌల్ వాజ్ మేడ్ ఆఫ్ డాష్. సెరివన్ ఏమొచ్చి చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాడు, అంటే ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ బౌల్ అనేది దేంతో తయారు చేయబడింది? ఏ సిల్వర్నా, బి గోల్డా, సి ఐరనా, డి బ్రాసా. ఓకేనా? అర్థమైంది కదా. సెరివన్ ఎందుకు ఆశ్చర్యపోయాడు? ఎందుకంటే బౌల్ అనేది దేంతో తయారు చేయబడిందని. సిల్వర్తోనా, గోల్డ్తోనా, ఐరన్తోనా, బ్రాస్తోనా? 70th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి చెప్పండి. ఓకే, గుడ్. సో 70th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే వాజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఏమవుతుంది? వాజ్ మేడ్ ఆఫ్ గోల్డ్ అనమాట. సో 78th క్వశ్చన్కి ఆన్సర్ బి గోల్డ్ అవుతుంది. ఓకేనా? సో దీంతో మనం గ్రాండెస్ట్ 15లో భాగంగా ప్యాసేజ్ నెంబర్ 2 కూడా మనం కంప్లీట్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ప్యాసేజ్ నెంబర్ 3 కూడా చూద్దాం. సో ప్యాసేజ్ నెంబర్ 1 అనేది ఒక ఫార్మర్ గురించి చూసాం. ప్యాసేజ్ నెంబర్ 3 అనేది ఒక పోటర్ గురించి, రైల్వేలో ఉన్న కూలీల గురించి చూస్తాం అనమాట. ఓకేనా? చూడండి. A railway porter is a person who carries the luggage of passengers at the railway station. సో ఒక రైల్వే పోర్టర్ అంటే ఇస్ నథింగ్ బట్ కూలీ. రైల్వేలో కూలీలు ఉంటారు కదా, స్టేషన్లో కూలీలు ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క వర్క్ ఏంటి? ప్యాసింజర్స్ యొక్క లగేజ్ని మోసుకొని వెళ్తారనమాట. సో అది వాళ్ళ వర్క్. ఓకేనా? ఎక్కడ? రైల్వే స్టేషన్లో. హీ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అట్ ద రైల్వే స్టేషన్. సో రైల్వే స్టేషన్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరని చెప్పుకున్నట్లయితే ఈ రైల్వే పోర్టర్ అనమాట. ఎందుకంటే లగేజ్లన్నీ కొంతమంది చాలా ఎక్కువ లగేజ్ గట్టా తీసుకువెళ్తుంటారు. సో ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ దాటాలంటే అలా మోసుకొని వెళ్ళాలి. సో దానికి ఎవరు హెల్ప్ ఇంపార్టెంట్ పర్సన్గా ఫీల్ అవుతారు? రైల్వే పోర్టర్ అనమాట. అందుకే వాళ్ళు కూలీని పెట్టుకుంటారనమాట. ఓకేనా? సో కూలీలు ఏమొచ్చి దాన్ని మోసుకొని ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి తీసుకెళ్ళడం కానీ జరుగుతుంది. ఓకే. ఏ పోర్టర్ ఈజ్ సీన్ అట్ ఎవ్రీ ప్లాట్ఫామ్. సో ప్రతి ప్లాట్ఫామ్లో రైల్వే కూలీలు ఉంటారనమాట. సో ట్రైన్ అనేది ఒకే ప్లాట్ఫామ్లో రాదు కదా. సో ప్రతి ప్లాట్ఫామ్లో ట్రైన్ వస్తుంది కాబట్టి రైల్వే కూలీలు కూడా ప్రతి ప్లాట్ఫామ్లోనే ఉంటారనమాట. ఓకే. He generally wears a red shirt and a red turban with a brass badge on his arm. సో రైల్వే కూలీలు ఎప్పుడైనా చూసారా మీరు? సో ఏ కలర్ షర్ట్ వాళ్ళు వేసుకుంటారు? రెడ్ షర్ట్ వేసుకుంటారు. ఇంకా రెడ్ టర్బన్ ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. రెడ్ టర్బన్ మీన్స్ లైక్ టవల్ లాగా ఉంటుంది అనమాట. సో విత్ ఆన్ హిజ్ ఆర్మ్లో ఒక బ్యాచ్ ఉంటుంది. సో ఆ బ్రాస్ బ్యాచ్ అంటే ఇత్తడితో తయారు చేస్తుందండి. ఆ బ్రాస్ బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్ వాళ్ళకి లైసెన్స్ అనమాట. సో దిస్ బ్రాస్ బ్యాచ్ ఈజ్ హిజ్ లైసెన్స్. సో ఒక లైసెన్స్ నంబర్ ఉంటుంది. రైల్వే కూలీని ఎప్పుడు చూసినా సరే వాళ్ళ యొక్క బ్యాచ్ ఉంటుంది. ఆ బ్యాచ్లో వాళ్ళ లైసెన్స్ నంబర్ కూడా ఉంటుందన్నమాట. సమ్టైమ్స్ he uses a hand cart if the luggage is too much. సో కొన్నిసార్లు హ్యాండ్ కార్ట్ ఉంటుంది. హ్యాండ్ కార్ట్ అంటే తెలుసు కదా, చేతిలో నడిపే బండి అనమాట. సో కొన్నిసార్లు లగేజ్ ఎక్కువ అయినప్పుడు ఆ లగేజెస్ అన్నీ ఆ హ్యాండ్ కార్ట్ మీద అంటే ఆ కార్ట్ మీద పెట్టి హ్యాండ్తో అలాగా మూవ్ చేసుకొని తీసుకువెళ్తాడనమాట కూలీ. He works very hard from మార్నింగ్ టిల్ ఈవినింగ్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రైల్వే కూలీ ఏమొచ్చి చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తారనమాట. హిస్ రేట్స్ ఆర్ ఫిక్స్డ్ బై ద రైల్వే డిపార్ట్మెంట్. సో వాళ్ళ రేట్స్ అనేవి వాళ్ళకి సొంతంగా ఫిక్స్ చేసుకోవడానికి వీల్లేదు. అండ్ ఎవరు వాళ్ళ రేట్స్ని ఫిక్స్ చేశారు? రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ అయితే ఉంటుందో వాళ్ళ రేట్స్ ఏమొచ్చి రైల్వే డిపార్ట్మెంటే ఫిక్స్ చేసిందనమాట. ఓకేనా? సో వాళ్ళకి ఎంత ఇవ్వాలి అని చెప్పేసి రైల్వే డిపార్ట్మెంటే చెప్తుంది. సో కూలీ అనేది ఎక్కువ తీసుకోవడానికి లేదు. సో వాళ్ళకి లగేజ్ బట్టి రేట్స్ అనేవి ఫిక్స్ చేసి ఆల్రెడీ ఉంటాయి అన్నమాట. ఓకే. ఏ పోర్టర్ రన్స్ ఫ్రమ్
one platform to the other as soon as the train arrives. ఒక కూలోడు ఏమొంచి ఒక కూలీ ఏమొంచి ఒక ప్లాట్ఫామ్ రన్స్ ఫ్రమ్ వన్ ప్లాట్ఫామ్ టు అదర్. సో ఎప్పుడైనా ఏదైనా ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ రావచ్చు. సో వాళ్ళు ట్రైన్ రావడం కాబట్టి వాళ్ళకి ఎలాగైనా డబ్బులే కదా కావాలి. సో ఏం చేస్తారు, ఫాస్ట్గా పరిగెడతారనమాట. సో ఒక ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ వచ్చింది అనుకోండి, సో ఆ ప్లాట్ఫామ్కి ఫాస్ట్గా పరిగెడతారనమాట. ఓకే. He feels lucky when a passenger asks him to carry his luggage. సో ఒక ప్యాసింజర్ ఏమో, చాలా మంది ప్యాసింజర్స్ ఏమో ఎందుకు డబ్బులు ఇవ్వడం అని చెప్పేసి వాళ్ళే మోసుకొని వెళ్తారు. కానీ కొంతమంది ప్యాసింజర్స్ ఉంటారనమాట, మొయ్యలేక కూలీని పిలుస్తారు. సో అలా పిలిచే వెంటనే వాళ్ళు చాలా లక్కీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఒక వర్క్ వచ్చిందని చెప్పేసి, వర్క్ వస్తే కదా మనీ వస్తుంది. అందుకే వాళ్ళు చాలా లక్కీగా ఫీల్ అవుతారు అనమాట, ఒక ప్యాసింజర్ ఒక కూలీని పిలిస్తే. He helps passengers to get on and off the train. His income is not enough. సో passengers కి అంటే ఒక సపోజ్ ఒక స్టేషన్ నుంచి ట్రైన్లో అంటే కూలీ యొక్క పని ఏంటంటే ప్లాట్ఫామ్లో పెట్టినాం కాదు, ట్రైన్ వచ్చిన తర్వాత ఆ లగేజ్ అనేది ట్రైన్లో పెట్టే వరకు వాళ్ళ యొక్క వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో ప్యాసింజర్స్ని దింపడానికైనా తీసుకెళ్ళడానికైనా కూలీలు హెల్ప్ చేస్తుంటారు. ఓకే. హిజ్ ఇన్కమ్ ఇస్ నాట్ ఇనఫ్. సో ఈ రైల్వే కూలీల యొక్క ఇన్కమ్ వాళ్ళకి సరిపోదు అని చెప్పేసి మనకి ఈ ప్యాసేజ్లో చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, అర్థమైందా అందరికీ? రైల్వే కూలీల కోసం ఈ ప్యాసేజ్లో మొత్తం అని మనం తెలుసుకున్నాం. సో క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం అయితే. చూడండి, 71st క్వశ్చన్. ఏ రైల్వే పోర్టర్ క్యారీస్ ది డాష్ ఆఫ్ ప్యాసింజర్స్. ఒక రైల్వే కూలీ ఏమొచ్చి ప్యాసింజర్స్ యొక్క దేన్ని తీసుకెళ్తారు, క్యారీ చేస్తారు? ఏ లగేజ్నా, బి మనీనా, సి బాక్స్నా, డి బాస్కెట్నా? క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఒక రైల్వే పోర్టర్ ఏమొచ్చి ప్యాసింజర్ యొక్క దేనిని తీసుకెళ్తారు? లగేజ్ని తీసుకెళ్తారా, మనీని తీసుకెళ్తారా, బాక్స్ని తీసుకెళ్తారా, బాస్కెట్ని తీసుకెళ్తారా? సో 71st క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. యా, గుడ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ప్యాసింజర్స్ యొక్క లగేజ్ని తీసుకెళ్తారు. ప్యాసింజర్స్ యొక్క లగేజ్ని తీసుకెళ్తారు. ఓకే. 72nd క్వశ్చన్ చూడండి. ఏ పోర్టర్ ఈజ్ సీన్ అట్ ఎవ్రీ డాష్. ఒక కూలీ ఏమొచ్చి ప్రతి చోట ఎక్కడ కనబెడతాడు? బస్ స్టాండ్లోనా, ప్లాట్ఫామ్లోనా, ట్రైన్లోనా, బుకింగ్ విండోలోనా? ఓకేనా. సో ఈ పోర్టర్ ఈజ్ సీన్ అట్ ఎవ్రీ డాష్. ఎవ్రీ బస్ స్టాండా, ఎవ్రీ ప్లాట్ఫామా, ఎవ్రీ ట్రైనా, ఎవ్రీ బుకింగ్ విండోవా? సో 72nd క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అందరూ. యా, సో రైట్ ఆన్సర్ ఫర్ 72nd క్వశ్చన్ ఈజ్ బి, ప్లాట్ఫామ్ అనమాట. సో ఒక పోర్టర్ అనేది ప్రతి రైల్వే స్టేషన్లో ప్రతి ప్లాట్ఫామ్లో మీకు కనబడతాడు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, 73rd వన్. ద పోర్టర్ వేర్స్ డాష్. పోర్టర్ ఏమొంచి ఏం వేసుకుంటాడు? పోర్టర్ ఏమొంచి ఒక కూలీ ఏమొంచి ఏం వేసుకుంటాడు? రైల్వే కూలీ ఏమొంచి ఏం వేసుకుంటాడు? సో ఏ గ్రీన్ షర్ట్ వేసుకుంటాడా, బి బ్లాక్ షర్ట్ వేసుకుంటాడా, సి రెడ్ షర్ట్ వేసుకుంటాడా, డి yellow షర్ట్ వేసుకుంటాడా? సో ద పోర్టర్ వేర్స్ డాష్. గ్రీన్ షర్టా, బ్లాక్ షర్టా, రెడ్ షర్టా, yellow షర్టా? 73rd క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. ఓకే, రైట్ ఆన్సర్ ఈస్ ద పోర్టర్ వేర్స్ రెడ్ షర్ట్. ఏ కలర్ షర్ట్ వేసుకుంటారు? రెడ్ షర్ట్ అనేది వేసుకుంటారు. ఓకేనా. 74th క్వశ్చన్ చూడండి. ద బ్యాచ్ ఈజ్ మేడ్ విత్ డాష్. బ్యాచ్ ఏదైతే ఉంటుందో సో దేంతో తయారు చేస్తారు దాన్ని? ఏ బ్రాస్తోనా, బి ఐరన్తోనా, సి గోల్డ్తోనా, డి సిల్వర్తోనా? సో బ్యాచ్ అనేది రైల్వే కూలీలకి బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ అనేది దేంతో తయారు చేశారు? బ్రాస్తో తయారు చేశారా, ఐరన్తో తయారు చేశారా, గోల్డ్తో తయారు చేశారా, సిల్వర్తో తయారు చేశారా? సో 74th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. యా, సో అకార్డింగ్ టు ద ప్యాసేజ్ బ్యాచ్ అనేది దేంతో తయారు చేస్తారు? బ్రాస్తో తయారు చేస్తారనమాట. సో 74th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది?
ఏ బ్రాస్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. డాష్ రన్స్ ఫ్రమ్ వన్ ప్లాట్ఫామ్ టు ద అదర్ యాజ్ సూన్ యాజ్ ద ట్రైన్ అరైవ్స్. సో ట్రైన్ వచ్చినప్పుడు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి ఎవరు పరిగెడతారు? ఏ ప్యాసింజర్సా? అకార్డింగ్ టు ద ప్యాసేజ్లో బి ఏ పోర్టర్, సి హాకర్, డి పోలీసా. సో ట్రైన్ వచ్చినప్పుడు ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి స్టేషన్లో ఎవరు పరిగెడతారు? ప్యాసింజర్స్ పరిగెడతారా, పోర్టర్ పరిగెడతారా, హాకర్ పరిగెడతారా, పోలీస్ పరిగెడతారా? సో ప్యాసేజ్ ప్రకారం మనం చూసుకోవాలి. ఓకేనా. సో 75th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అయితే. ఓకే. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే 75th క్వశ్చన్కి బి అవుతుందన్నమాట. సో ఒక పోర్టర్, ఒక రైల్వే కూలీ ఏమొచ్చి ట్రైన్ వచ్చే వెంటనే ఒక స్టేషన్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్కి, ఇంకో స్టేషన్కి సో అలాగా పరిగెడతారనమాట. ఓకేనా. సో అందరికీ అర్థమైంది కదా. సో ఇది ప్యాసేజ్ నెంబర్ 3 కూడా మనం చూస్తాం. అండ్ లాస్ట్ గ్రాండ్ టెస్ట్ 15లో భాగంగా లాస్ట్ 4th ప్యాసేజ్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకేనా. సో the 4th passage is about safety rules, regulations and rules while you are going on to the roads. సో రోడ్ మీద వెళ్ళేటప్పుడు సేఫ్టీ రూల్స్ ఏంటి అనేది ఈ ప్యాసేజ్లో మీకు తెలుస్తాయి అన్నమాట. ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ ది ప్యాసేజ్ నెంబర్ 4. In cities, the roads are very busy and crowded. సో సిటీస్లో అయినా టౌన్స్లో అయినా రోడ్స్ అనేవి చాలా బిజీగా ఉంటాయి, ఇంకా చాలా రష్గా ఉంటుంది. ఓకేనా. దేర్ ఆర్ కార్స్, టొంగాస్, రిక్షాస్, సైకిల్స్ అండ్ బసెస్. సో ఆ సిటీస్లో ఏమంచి రోడ్స్ అనేవి కార్స్తో ఉంటాయి, టొంగాస్తో ఉంటాయి, రిక్షాస్ ఉంటాయి, ఆటో రిక్షాస్ ఉంటాయి, బసెస్ ఉంటాయి, సైకిల్స్ ఉంటాయి. సో ఇప్పుడు సైకిల్స్ అనేవి చాలా తక్కువ కనబడుతుంది, రిక్షా కూడా చాలా తక్కువ కనబడుతుంది. సో మ్యాక్సిమం ఈ రోజులో మొత్తం అందరికీ కార్లే ఉంటున్నాయి కాబట్టి సో మ్యాక్సిమం అందరికీ ఇప్పుడు కార్లే వస్తున్నాయి. సో సో ఇవన్నీ మీకు ఎక్కడ ఆ బిజీ అండ్ క్రౌడెడ్ అంటే చాలా బిజీ రోడ్స్ అనేవి, ఆ ఒక రోడ్ ఉందనుకోండి, ఆ రోడ్ మధ్యలో ఒక చిన్న రోడ్ ఉన్నా సరే అక్కడే ఆటో రిక్షాస్, సైకిల్స్, బైక్స్, కార్స్ అలా వెళ్తుంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ట్రాఫిక్ అనేది వస్తుంది అనమాట. సో యాక్సిడెంట్స్ ఆఫెన్ హ్యాపెన్ ఆన్ సచ్ బిజీ రోడ్స్. ఆ బిజీ రోడ్స్లో రోడ్స్ ఎప్పుడు ఖాళీగా ఉండదు, అదే ప్రదేశంలో ఎప్పుడు తరచుగా యాక్సిడెంట్లు అన్నీ జరుగుతుంటాయి. హెన్స్ the knowledge of road rules is very necessary for us. అందుకే రోడ్ రూల్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రోడ్ రూల్స్ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దేర్ ఆర్ సమ్ డెఫినైట్ రూల్స్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఓకేనా. సో ఫస్ట్ రూల్ ఏంటంటే we should always keep to the left. మనం ఎప్పుడు లెఫ్ట్ కాసే ఉండాలి, మనం నడిచేటప్పుడైనా సరే లెఫ్ట్ కాసే ఉండాలి. we should drive our vehicles slowly and carefully. సో మన వెహికల్స్ చాలా జాగ్రత్తగా స్లోగా నడపాలి అని చెప్పేసి సెకండ్ రూల్లో ఉంది. థర్డ్ రూల్ ఏంటంటే we should check the brakes before we start. సో బయటికి మన ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన కార్కి బ్రేకులు పనిచేస్తున్నాయా, గేర్లు పనిచేస్తున్నాయా, అవన్నీ మనం చూసుకోవాలి. కార్కి కాకపోయినా, కార్ అయినా సరే, బైక్ అయినా సరే, స్కూటీ అయినా సరే. సో బ్రేక్స్ అనేవి మెయిన్, బ్రేక్స్ కరెక్ట్గా పనిచేస్తాయా లేదు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ we should watch the light signal. సో మన లైట్ సిగ్నల్ని కూడా వాచ్ చేయాలి. లైట్ సిగ్నల్ అంటే ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి. సో బిజీ రోడ్స్లో, బిజీ ఏరియాస్లో, బిజీ రోడ్స్లో మెయిన్గా ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది ఖచ్చితంగా పెడతారు. సో ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ అందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాలి. దేర్ ఆర్ 3 లైట్స్. సో ట్రాఫిక్ సిగ్నల్లో ఎన్ని లైట్స్ ఉంటాయి అందరికీ తెలుసు, 3 లైట్స్ ఉంటాయి. ఏంటంటే అవి రెడ్, yellow అండ్ గ్రీన్.
సో ఈ రెడ్ లైట్ దేనికంటే రెడ్ లైట్ ఇండికేట్స్ డేంజర్. సో రెడ్ లైట్ అనేది డేంజర్ అన్నమాట. సో రెడ్ లైట్ చూపించిన వెంటనే అక్కడే ఆగిపోవాలి. సో రెడ్ లైట్ పడే వెంటనే ఎవరైనా క్రాస్ చేసినా సరే అవతల నుంచి ఒక వెహికల్ వచ్చి గుద్దడం గట్ట జరుగుతుంది. యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకే రెడ్ లైట్ అనేది డేంజర్ కింద ఇండికేట్ చేశారనమాట. ఓకేనా. ఇట్ ఎల్ అస్ టు స్టాప్. సో ఎక్కడైనా రెడ్ లైట్ కనబడితే ఆగిపోవడం అని అర్థం. yellow light means to get ready. సో yellow light ఎరిగినప్పుడు బండిని స్టార్ట్ చేయాలి. సో వెళ్ళిపోవడం కాదు, జస్ట్ టు గెట్ రెడీ అనేది స్టార్ట్ చేసి ఉంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, while the green light points that the road is clear and we can move ahead. సో గ్రీన్ లైట్ అనేది ఎప్పుడు కనబడుతుంది అంటే రోడ్ అనేది క్లియర్ అయినప్పుడు గ్రీన్ లైట్ వెలుగుతుంది. సో దీని మీన్స్ అర్థం ఏంటంటే మనం ఇప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పేసి అప్పుడే మనం వెళ్ళాలి. అర్థమైందా. రెడ్ లైట్ అనేది స్టాప్, yellow లైట్ అనేది రెడీగా ఉంచుకోవాలి, గ్రీన్ లైట్ అనేటప్పుడు వచ్చినప్పుడు వెళ్ళాలి. ఓకే. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే we should not go fast. మనం ఎప్పుడు కూడా ఫాస్ట్గా వేగంగా వెళ్ళిపోకూడదు, కార్లో అయినా సరే బైక్లో అయినా సరే. సో ఎప్పుడు కూడా జాగ్రత్తగా స్లోగానే వెళ్ళాలి. దేర్ ఈజ్ ఏ సిక్స్త్ పాయింట్ చూడండి. దేర్ ఈజ్ ఏ పోలీస్ మ్యాన్ అట్ ద క్రాసింగ్ టు కంట్రోల్ ది ట్రాఫిక్. సో ప్రతి బిజీ రోడ్స్లో సెంటర్లో ఒక ట్రాఫిక్ పోలీస్ అనేవాడు ఉంటాడనమాట. సో ఈ ట్రాఫిక్ పోలీసులు కూడా ఏం చేస్తారు, ట్రాఫిక్స్ని కంట్రోల్ చేస్తారనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీరు పండగ కాబట్టి పండగ సీజన్లో చాలా ఎక్కువ హెవీ ట్రాఫిక్స్ ఉంటుంది కాబట్టి ప్రతి చోట మీకు పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కనబడతారు. హీ గివ్స్ us సిగ్నల్స్ టు మూవ్ ఫార్వర్డ్ ఆర్ టు స్టాప్ టు. సో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, మన సిగ్నల్స్ ఇస్తారు. ఒకవేళ సడన్గా ఎక్కడైనా ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అనేవి ఆగిపోతే అప్పుడు ఎవరు రూల్స్ ఫాలో అవ్వాలంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వాలన్నమాట. సో వాళ్ళు ఇలా అనేటప్పుడు ముందుకు రావాలి, అలా అనేటప్పుడు ఆగిపోవాలన్నమాట. సో ఈ విధంగా ట్రాఫిక్ పోలీస్ యొక్క డ్యూటీ వాళ్ళు అలాగా చేస్తారనమాట. ఓకేనా. సో లాస్ట్ పాయింట్ ఏంటి, సెవెంత్ పాయింట్, we should look up and down and listen to a horn or bell. సో మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చెవులన్నీ తెరుచుకొనే వెళ్ళాలి. సో ఎక్కడి నుంచి వాయిస్ వస్తుంది, ఎక్కడి నుంచి హార్న్ వస్తుంది, సో ఎక్కడి నుంచి బెల్స్ అంటే హార్న్ సౌండ్ వస్తుంది, అవన్నీ కూడా మనం వినాలి, చూడాలి. ఇఫ్ ఎనీ వెహికల్ ఇస్ కమింగ్. సో ఎక్కడి నుంచి ఏ వెహికల్ వచ్చినా సరే వాటి యొక్క హార్న్ కానీ బెల్ కానీ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే బ్లూటూత్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకొని వెళ్తుంటారు అనమాట. సో పాటలు వినుకొని, సో పాటలు వినేటప్పుడు ఆ సౌండ్కి ఏమవుతుందంటే ఎక్కడి నుంచి వెహికల్ వస్తుందని చెప్పేసి బ్యాక్ నుంచి వెహికల్ వస్తున్నా సరే వాడి యొక్క సౌండ్ అనేది రాదు. సో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అలా ఎవ్వరు కూడా చేయకూడదు అనమాట. ఓకేనా. వీ షుడ్ వెయిట్ ఏ బిట్. సో ఏదైనా వెహికల్ అనేది వచ్చినప్పుడు మనం కాస్త వెయిట్ చేయాలి, ఎంత టైం అయినా సరే కాస్త మనం వెయిట్ చేయాలి. ఇఫ్ వి స్ట్రిక్ట్లీ ఫాలో ది అబౌవ్ రోడ్ రూల్స్ వీ షల్ బి ఏబుల్ టు అవాయిడ్ యాక్సిడెంట్. సో ఇచ్చిన ఈ 7 రూల్స్ కానీ ఫాలో అవుతే స్ట్రిక్ట్గా, సో యాక్సిడెంట్స్ నుండి మనం తప్పించుకోవచ్చు. సో ఎలాంటి యాక్సిడెంట్స్ ఇంకా జరగవు అన్నమాట. ఓకేనా. సో అందరికీ అర్థమైంది కదా సో రోడ్ సేఫ్టీ రూల్స్ గురించి. సో ఇది ప్యాసేజ్ నెంబర్ 4. క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం మరి. దేర్ ఆర్ డాష్ రోడ్స్ ఇన్ ద సిటీస్. సో సిటీస్లో ఎలాంటి రోడ్స్ ఉన్నాయి అని చెప్పేసి క్వశ్చన్ అడిగాడు అనమాట. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ క్రౌడెడా, బి బిజీయా, సి బోత్ ఏ అండ్ బియా, డి నన్ ఆఫ్ దిజా. సో సిటీస్లో ఎలాంటి రోడ్స్ ఉన్నాయి ప్యాసేజ్ ప్రకారం మనం ఏం చూసాం, ఆన్సర్ ఏమవుతుంది, యా. సో రైట్ ఆన్సర్ ఈజ్ క్రౌడెడ్ కూడా రైట్ ఆన్సరే, బిజీ అండ్ రైట్ ఆన్సర్. సో రెండో ఆప్షన్ చేయలేదు కాబట్టి రెండో ఆప్షన్ మనం ఇక్కడ రాయం కాబట్టి ఇక్కడ సి ఆప్షన్ చూస్తే బోత్ ఏ అండ్ బి ఉంది కదా. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే. దేర్ ఆర్ క్రౌడెడ్ అండ్ బిజీ రోడ్స్ ఇన్ ద సిటీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 77th క్వశ్చన్ చూడండి. వీ షుడ్ ఆల్వేస్ కీప్ టు ది డాష్. మనం ఎప్పుడు కూడా ఏ వైపు నుంచి నడాలి. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ నుంచి నడాలా, బి రైట్ నుంచి నడాలా, సి బోత్ ఏ అండ్ బి లెఫ్ట్ టు రైట్ రెండింటి నుంచి నడాలా, డి నన్ ఆఫ్ దీస్.
ఇవి ఏవి కాదు. సో 77th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. వీ షుడ్ ఆల్వేస్ కీప్ టు ది డాష్ లెఫ్ట్ రైట్ బోత్ ఏ అండ్ బి నన్ ఆఫ్ దిస్. యా, సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే వీ షుడ్ ఆల్వేస్ కీప్ టు ది లెఫ్ట్. ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నుంచే వెళ్ళాలి. ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి మనం వెళ్ళాలి. ఓకేనా. 78th క్వశ్చన్ చూద్దాం. వీ షుడ్ డ్రైవ్ అవర్ వెహికల్ డాష్. సో మన వెహికల్ని ఎలా డ్రైవ్ చేయాలి అని చెప్పేసి ఇచ్చాడనమాట క్వశ్చన్. అండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ స్లోలీ, బి కేర్ఫుల్లీ, సి బోత్ అండ్ బి, డి నన్ ఆఫ్ దిస్. సో స్లోలీగా వెళ్ళాలి, కేర్ఫుల్లీగా వెళ్ళాలా, లేకపోతే రెండు చెయ్యాలా, లేకపోతే ఏది కాదా. 78th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది. యా, సో రైట్ ఆన్సర్ ఫర్ 78th క్వశ్చన్ ఈజ్ సి బోత్ ఏ అండ్ బి. మనం స్లోగానే వెళ్ళాలి అండ్ జాగ్రత్తగా వెళ్ళాలి. ఎప్పుడైనా బైక్ మీద వెళ్ళినా సరే, కార్ మీద వెళ్ళినా సరే చాలా స్లోగా అండ్ జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఓకేనా. 78th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది. సి బోత్ ఏ అండ్ బి అవుతుంది. ఓకే. 79th క్వశ్చన్ చూద్దాం. వి షుడ్ నాట్ గో డాష్. సో మన ఎప్పుడు వి షుడ్ నాట్ గో డాష్, వి షుడ్ నాట్ గో కేర్ఫుల్గా, జాగ్రత్తగా మనం వెళ్ళకూడదా, స్లోలీ, బి స్లోలీయా, స్లోగా మనం వెళ్ళకూడదా, ఫాస్ట్, సో ఫాస్ట్గా మనం వెళ్ళకూడదా, డి నన్ ఆఫ్ దిస్. ఈ మూడు ఏవి కాదా. 79th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. వీ షుడ్ నాట్ గో డాష్ కేర్ఫుల్లీ, స్లోలీ, ఫాస్ట్, నన్ ఆఫ్ దిస్. ఓకే, ఏమవుతుంది దీనికి ఆన్సర్. యా, సో వీ షుడ్ నాట్ గో ఫాస్ట్. త్వరగా, ఫాస్ట్గా ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా ఇప్పుడు మనం వెళ్ళకూడదు. సైకిల్ అయినా సరే, బైక్ అయినా సరే, ఆటో రిక్షా అయినా సరే, ఏవైనా సరే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలన్నమాట. ఓకేనా. లాస్ట్ క్వశ్చన్ చూడండి. దేర్ ఈజ్ ఏ డాష్ అట్ ది క్రాసింగ్ టు కంట్రోల్ ది ట్రాఫిక్. దేర్ ఈజ్ ఏ డాష్ అట్ ది క్రాసింగ్ టు కంట్రోల్ ది ట్రాఫిక్. సో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ ఎవరు ఉంటారు. ఏ పోస్ట్ మ్యాన్ ఉంటారా, బి పోలీస్ మ్యాన్ ఉంటారా, సి ఫైర్ ఫైటర్స్ ఉంటారా, డి ఆర్మీ ఉంటారా. సో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఎవరు ఉంటారు. సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. పోస్ట్ మ్యానా, పోలీస్ మ్యానా, ఫైర్ ఫైటర్సా, ఆర్మీయా. సో 80th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి అమ్మా. ఓకే, ద రైట్ ఆన్సర్. సో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఎవరు ఉంటారు. బి పోలీస్ మ్యాన్ ఉంటారనమాట. ఏముంటారు, బి పోలీస్ మ్యాన్. సో దండి ప్యాసేజ్ నెంబర్ 4 కూడా మనం చూడడం అనేది జరిగింది. సో ఓకే, గ్రాండ్ టెస్ట్, లాస్ట్ గ్రాండ్ టెస్ట్ 15లో భాగంగా 4 ప్యాసేజ్ అనేది మనం చూడడం అనేది జరిగింది. అలాగే ఇంతకుముందు చెప్పినట్లు ఎవరికైనా ఈ గ్రాండ్ టెస్ట్ 1 నుంచి 15 గ్రాండ్ టెస్ట్ కావాలంటే మా యాప్ నాయుడు స్టడీ సర్కిల్ గూగుల్ ప్లే స్టోర్లో నాయుడు స్టడీ సర్కిల్ ప్లే స్టోర్లో టైప్ చేస్తే యాప్ ఉంటుంది. యాప్లో మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో 1 to 15th మొత్తం గ్రాండ్ టెస్ట్ 1 నుంచి 15th వరకు విత్ కీతో సహా అందులో ఉంటుంది. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ వన్ అండ్ ఆల్. సో అందరూ ఎగ్జామ్ బాగా రాయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.